సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, చాలా మంది ప్రేమించుకునేటప్పుడు చాలా బాగుంటది. అసలు ఆ టైంలో ఎవరు కనిపించరు, ఏం కనిపించవు, కష్టం సుఖం ఏమి నష్టాలు, డబ్బులు, బాధలు, ఇబ్బందులు ఏది ఉండదు. చాలా ఆకర్షణలో తేలిపోతున్నట్టు ఉంటుంది లవర్స్ కి. ప్రేమించుకునేటప్పుడు చాలా బాగుంటది, కానీ ప్రేమించుకునేటప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇటు తల్లిదండ్రులు కూడా చెప్పరు, ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి కోసం అబ్బాయి, తర్వాత దక్కకపోతే చనిపోవడాలు. ఈ పెద్దలు కూడా ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు. వెంటనే ఇమీడియట్లీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాం అని అబ్బాయి చెప్పగానే ఆమెను ప్రేమిస్తున్నాం టూస్ అనేసి గొడవలు పెట్టుకోవడము, అబ్బాయిని గెంటేయడము, అమ్మాయిని కొట్టడం, లేదా చంపడం, ఏవో జరుగుతున్నాయి. చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. అయితే ఒక్కసారి ఈరోజు ఏంటంటే ప్రేమించుకునేటప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎలా మనము సమర్థించుకుంటూ వెళ్ళాలి, ఇటు పెద్దవాళ్ళకి ఇటు యువతకు కూడా మీరు చెప్పేటటువంటి సజెషన్స్. అంటే ప్రేమించేటప్పుడు మీరు అన్నట్టు ఏమి గుర్తురావు. ఈ కుల మతాలు కానీ, అంతస్తులు, స్థాయిలు కానీ ఇవేమి గుర్తురావు. ఒక వస్తువు నచ్చితే మనం వెంటనే కొనుక్కోవాలని ఎలా అనుకుంటాము, ఒక వ్యక్తి నచ్చితే కూడా ఇంప్రెషన్, ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఈ అమ్మాయి బాగుంది, బుద్ధి బాగుంది, చక్కగా అన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కలిగినప్పుడు ఇంకేం గుర్తుకొస్తాయి? అవన్నీ గుర్తురావు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఎవరిని ప్రేమించాలి అనే విచక్షణ మీకు తెలుస్తుంది. అంటే ప్రేమించటానికి ఆలోచించాలా, ఎవరిని ప్రేమించాలని చూసి ప్రేమిస్తామా అనే క్వశ్చన్ వస్తుంది కదా. అట్లా కాదు. ఇప్పుడు మీరు అన్నారు ప్రేమించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, ఆమెను చూడంగానే పెళ్లి చేసుకోవాలనిపించింది, పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనిపించింది అనే భావజాలం ఉన్న జనరేషన్ కాదు ఇప్పుడు. కానే కాదు. కొంచెం ఆలోచిస్తున్నారు. ఫైనాన్స్ బాగుంది అనుకుంటే ప్రేమించేవాళ్ళు ఉన్నారు, ఆ అబ్బాయి రూపం బాగుంది, అందగాడు అనుకుంటే ప్రేమించేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది అనుకుంటే ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా ఆలోచించి కూడా ప్రేమించేవాళ్ళు ఉన్నారు. పర్లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ మ్యారేజే వీళ్ళు ప్రేమించుకుంటున్నారు కదా. మరి ప్రేమించుకుంటున్నప్పుడు ఆ ప్రేమలు నిలబడలేదా? నిలబడుతున్నాయి కదా. ఇది కూడా ఆలోచించాలి. నువ్వు ఇష్టపడ్డావు ఒక అమ్మాయిని, పెళ్లి అయిన తర్వాత మనం ప్రేమించవచ్చు. జీవితకాలం ప్రేమగా ఉండటమే కదా ప్రేమించడం అంటే. ఆ ప్రేమలో ఎటువంటి లోటు చెయ్యొద్దు, చక్కగా ఒక మంచి అమ్మాయిని ఎంచుకుందాము అనే ఆలోచన చేయటంలో తప్పు కూడా ఏమీ లేదు. కానీ ప్రేమించిన వెంటనే ఇంట్లో చెప్పాలి అనేది వాళ్ళకి తోచదు. ఇంట్లో ఎందుకు చెప్పాలి, కారణం ఏంటి అని ఆలోచిస్తారు. రెండోది మీరు చెప్పినట్టు ఇంట్లో నుంచి నెగటివ్ వస్తుంది, కొట్టడం, అదే అమ్మాయిలని అయితే ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడము, అబ్బాయిలను కూడా చేస్తున్నారు కొంతమంది, లేదా చంపేయడాలు, అమ్మాయిని చంపేయడాలు, అబ్బాయిని పరువు హత్యలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి అసలే చెప్పట్లేదు ఇప్పుడు పిల్లలు. అయితే ఏంటంటే ఇక్కడ చెప్పచ్చా చెప్పకూడదా అంటే కొన్ని సందర్భాల్లో చెప్పితే సక్సెస్ అయినవి ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఇది అని మనం చెప్పలేము. కాకపోతే మనం వేసే ప్రతి అడుగుని జాగ్రత్తగా వేయాలి. మనం ఎవరిని ఇప్పుడు ఒక పెద్ద మినిస్టర్ కూతురుని ప్రేమించేసాం తెలియకుండా, తెలిసింది తర్వాత మినిస్టర్ కూతురు అని, అప్పుడు ఏం చేయాలి? డ్రాప్ అయిపోయి వెనక్కి వచ్చేయాలి. నువ్వు అది అందని ద్రాక్ష పండు, అటువంటి పెద్దవాళ్ళతో పెట్టుకోకూడదు. నేను చెప్పాను ఇప్పుడు ఇందాక స్థాయి, మన స్థాయిని మించి మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. మనకు చాలా సినిమాల్లో ఈ స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి. పెద్ద ఇంటి అమ్మాయిని ప్రేమించడము, ఈ అబ్బాయిని కాళ్ళు ఎరగొట్టడము, చంపేయటము, ఎక్కడ నీళ్ళల్లో బారేయటం, ఇవన్నీ సినిమాల్లో చూపించారు. అంటే మన స్థాయికి అది తగదు అనుకున్నప్పుడు వెంటనే వదిలేయాలి దాన్ని. అంత పెద్దవాళ్ళ అమ్మాయి, నాకు తెలియక చేశాను పొరపాటు అని వదిలేయాలి. అంతేగాని నేను దేవదాసిని, అమ్మాయిలేంది నేను జీవించలేను అనుకుంటే మీరు అన్నట్టు ఇబ్బందులు చాలా ఎదురవుతాయి. ఇబ్బందులు కాదు, కష్టాలు, జీవితాలే ముగిసిపోవచ్చు. అలాంటప్పుడు ఏదో హృదయ భారం తీరటం కోసం ఇంట్లో చెప్పారనుకో, వాళ్ళు కూడా కొంత వీళ్ళకి ఏమంటారంటే సలహా ఇస్తారు. బాబు మనకు మంచిది కాదు అది, నువ్వు ఒక మంచి అమ్మాయి, మన స్థాయికి తగ్గ అమ్మాయి అయితే పర్లేదు అని వాళ్ళు ధైర్యం ఇచ్చారనుకో, లేదు దీనికంటే అన్నిటికంటే ముందు నేను ఒక మాట చెప్తా, ఇవన్నీ కాదు, ఏ వయసుకి అవి నేర్పుకుంటూ రావాలి పిల్లలకి అని నేను చాలాసార్లు చెప్తాను. టీనేజ్ వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ ఏజ్లోనే వాళ్ళకి మొదలవుతాయి ఇవన్నీ. అప్పుడు ఏం చెప్పాలంటే మంచి చెడ్డ చెప్తున్న క్రమంలో ఈ లవ్ అని, అదని, ఇదని ఎవరి వెంట పెడితే వాళ్ళ వెంట పడకూడదు, ఎందుకు పడకూడదు అనే రీజనింగ్స్ కూడా తల్లిదండ్రులు చెప్పి ఉంచాలి. ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్
ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీకి వచ్చి ఆ కాలంలోనే కదా జరుగుతాయి ఇవన్నీ. మీరు ఎవరన్నా ఒక అమ్మాయిని ఇష్టపడినట్టయితే ఆ వెనక ముందు ఆలోచించండి. ఎవరిని పడితే వాళ్ళని అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంది కదా అని ఇష్టపడిపోవటం, లవ్ లెటర్లు రాసేయటం, కాలేజీలో అల్లరి పడటం, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మిమ్మల్ని కిడ్నాపులు చేయటం, కొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మాకు తెలిసిన చుట్టాల కుర్రాడినే కిడ్నాప్ చేసి ఎన్ని నెలల్లో ఉంచారు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. జరుగుతున్నప్పుడు మీరు అలా చేయొద్దు. మీకు మన స్థాయికి తగ్గ అమ్మాయి అయితే, మన ఇంటికి సరిపడా అమ్మాయి అయితే, అంటే మన కుటుంబంలో కలిసిపోయే అమ్మాయి అయితే, అంటే మీరు పెళ్లి చేసుకుంటారు కాబట్టి తర్వాత ఒక మంచి అమ్మాయి అయితే మీరు ఇష్టపడినట్టయితే సూటబుల్గా చూసుకోండి. ఎవరిని పడితే వాళ్ళ వెనక పడటము ఇలాంటివి మీరు చేయకూడదు. కుటుంబానికి కానీ మీకు కానీ చాలా పెద్ద నష్టం కలుగుతుంది అని చెప్తూ ఉండాలి వాళ్ళకి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే గబుక్కుని ఏ తప్పు చేయరు. ప్రేమించడం తప్ప అంటే కాదు, ప్రేమించడం తప్పు కాదు. ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించడం అనేది జీవితాలే పోతాయి ఇక్కడ. ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి చూస్తున్నాగా. మిర్యాలగూడ కేసు జరిగిన దగ్గర నుంచి ఆ మారుతీరావు అమృత కేసు అది పెద్ద గుణపాఠం. తర్వాత దాన్ని మించిన దారుణాలే జరిగాయి, కానీ అదే అందరికీ బాగా గుర్తుంది. ఆయన మొదలు పెట్టాడు చరిత్ర. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే అది మీరు సెలెక్టివ్గా ఎవరిని మనం ప్రేమిస్తున్నాం, ఎవరిని ఇష్టపడుతున్నాం, ఆ అమ్మాయి ఎవరి తాలూకా, ఇవన్నీ ఆలోచించి ప్రేమించడం అనేది కంపల్సరీ అయిపోయింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా, తర్వాత ఆ ప్రేమని మీరు పెళ్లి అయిన తర్వాత కంటిన్యూ చేయండి. అంతేగాని ఆమె సెలెక్ట్ చేసుకుని ప్రేమించాలా అంటే సెలెక్ట్ చేసుకునే ప్రేమించాల్సి వస్తుంది, లేకపోతే ఇబ్బందుల్లో పడిపోతారు. చావులో బ్రతుకులో అయిపోతున్నాయి. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే ప్రేమించండి. పెళ్ళయ్యాక జీవితకాలం ప్రేమించండి. ఎప్పుడు ప్రేమిస్తే ఏముంది? ఇది ఆలోచించినట్టయితే తప్పులు జరగవు. తల్లిదండ్రులు కూడా ఇలా చెప్తూ ఉండాలి. అది అప్పుడేమవుతుందంటే తల్లిదండ్రులు భరోసా ఇచ్చారు, తల్లిదండ్రులు ఇలాంటి ఏదన్నా ఉంటే ప్రేమించితే చెప్పొచ్చు, ఇంట్లో చెప్పొచ్చు అనే ధైర్యం వస్తుంది వాళ్ళకి. వెంటనే ఇమీడియట్లీ రియాక్ట్ అయిపోకుండా కొంచెం వాళ్ళకి సజెషన్స్ ఇస్తే. అవును, ఎందుకంటే ఎటు ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటానని మారాన్ చేస్తాడు. నువ్వు కొట్టినా చంపినా చనిపోవటం తప్పితే ఏం మిగలదు, యాక్సెప్ట్ చేయాల్సింది ఏదో రోజుకి. అదేదో మీరు మీకు అనుకూలంగా ఉండే అమ్మాయిని చక్కగా దొరికితే ప్రేమించరా అబ్బాయి, పెళ్లి చేసుకో, ఆ జీవితకాలం ప్రేమించుకో అని మీరు ఒక చిన్న సపోర్ట్ మాట అన్నట్టయితే నిజంగా మంచి అమ్మాయినే, తల్లిదండ్రులకు తగ్గ అమ్మాయినే తీసుకొస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ.